వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టోలే. స్పాన్సర్ బై సిబిఎస్ చంద్ర బ్రదర్స్ హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కలర్ నడిచేద్దాం. హలో హలో, వాయిస్ వినిపించట్లేదు, మీ కాల్ కట్ అయిపోయింది. మన ఫస్ట్ లక్కీ కలర్ ఎవరో వారి కాల్ అయితే కట్ అయిపోయింది. మన నెక్స్ట్ కాలర్ కూడా తీసేసుకుందాం. హలో హలో, వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. ఓకే, హలో అండి. హలో, హాయ్ అండి. హాయ్, మీ పేరు? ప్రవళిక అండి. ప్రవళిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. గతంలో చేశారు కదా? లేదండి, ఇదే ఫస్ట్ టైమా? అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడ? రావులపల్లి అండి. రావులపాలెం. రావులపాలెం నుంచి చాలా కాల్స్ వచ్చినాయండి. అవునండి, చూస్తున్నారా డైలీ? చాలా రోజులు ట్రై చేస్తున్నానండి. ఇదే ఫస్ట్ టైం కాల్ కలిసింది మీకు? అవునండి. ఓకే, మరి డైలీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చాలా బాగుందండి. చాలా బాగుంది. అవునండి. ఓకే, ఏంటి ఏం చేస్తూ ఉంటారు ఇంట్లోనేనా? అంటే వంట అవైనా ఇంకేమన్నా? టైలరింగ్ చేస్తానండి. టైలరింగ్ చేస్తూ ఉంటారు అంటే బయట వరకే మీ వరకే చేసుకుంటారా? నా వరకేనండి, ఇంట్లో ఓన్. ఏమేమి స్టిచ్ చేస్తారు, ఏమేమి కుడతారు? బ్లౌజులు కుడతాను, డ్రెస్సులు కుడతాను. డ్రెస్సులు కూడా కుడతారా? మా పాప కుట్టుకుంటానండి. చిన్న పాప పెద్దదా? 5th క్లాస్ చదువుతుంది. ఓకే, అప్పటి వరకు మామూలుగా అన్ని బాగానే ఫ్రాక్స్ ఇవన్నీ స్టిచ్ చేస్తూ ఉంటారేమో అయితే. అవునండి. ఓ సూపర్, చాలు మీ ఇద్దరికే సరిపోతుంది, బయటకి ఇచ్చే అమౌంట్ చాలా అయిపోతుంది. అవునండి, మా ఇద్దరికే సరిపోతుంది. మీ ఇద్దరికి చాలు, మీరు కుట్టుకున్నారంటే సగం కలిసి వచ్చినట్టే. ఆ అమౌంట్ తోటి ఇంకా కొన్ని కొనొచ్చు. అవునండి, మనం కొడితే ఏమో నచ్చుదండి, వాళ్ళకి ఇప్పుడు ఫ్యాషన్ కదండి అంతాని. ఓకే, సినిమాలు అట్లా ఏమైనా చూస్తూ ఉంటారా? సినిమాలన్నీ తక్కువేనండి. తక్కువ చూస్తారు. మరి ఏం చూస్తారు? ఇంకేంటంటే ఇంకా వంట అవన్నీ అయిపోయాక స్టిచ్ మిషన్ వేసి కూర్చోవడం. టీవీ చూస్తామండి, మిషన్ కుట్టుకుంటాం అంతే. అంతే, ఇంకేం చేయరు. మరి థియేటర్లకు అలా వెళ్ళి సినిమాలు ఏం చూడరా? లేదండి. లేదు. ఓకే, మీకు ఏమి ఇష్టం, ఏం చేయడం అంటే ఇష్టం? అంటే ఒక మిషన్ కుట్టడం ఇష్టమా, ఇంకేమి ఇష్టం అని? మిషన్ కుడతాను అండి, మీలాంటి ఇక్కడ టీవీలో వచ్చి ప్రోగ్రామ్స్ గట్రా ఇష్టం అండి, చూస్తానండి. చూస్తారు. అవునండి. ఓకే, మరి ఒక పాట పాడతారా, లేదంటే ఏదైనా ఒక సామెత చెప్తారా నాకు? ఏం చేస్తారు? పాట పాడండి. చిట్కా చెప్తానండి. ఓకే, చిట్కా చెప్పండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, కలబంద ఉంటుంది కానీ కలబంద కట్ చేసి ఆ జల్లు ఫేస్ రాసుకుంటే ఫేస్ గ్లో వస్తుంది. ఓకే, కలబందని కనుక ఫేస్కి రాసుకోవాలి. అవునండి, చల్లగా కూడా ఉంటుందండి. ఓకే, మంచిది, స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది. అవునండి. ఓకే, మంచి విషయం చెప్పారు. మీకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు దాన్ని చూసి ఆన్సర్ చేయాలి. ఓకేనా? కొంచెం క్లూ కూడా ఇవ్వండి, టెన్షన్ కింద ఉందండి. టెన్షన్ వస్తుందా? అవునండి. ఎందుకు? పక్కన ఎవరైనా ఉన్నారా మీకు సపోర్ట్ చేయడానికి? ఎవరు లేరండి, నేనే మిషన్ కుట్టుకుంటానే చూస్తున్నానండి, ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి. అవునా? ఏం కాదులే, మీరు ట్రై చేయండి, వస్తుంది మీకు కూడాను. ఓకేనండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూసి చెప్పండి. నేను కూడా మీకు క్వశ్చన్ చెప్తాను. సరేనండి. మూఢనమ్మకాల మత్తు నుంచి ఆంధ్ర ప్రజలను కాపాడింది ఎవరు? చాలా మూఢనమ్మకాలు ఉండేవి గతంలో. సో వాటన్నిటి నుంచి కూడా మన ప్రజల్ని కాపాడిన ఒక వ్యక్తి, చాలా ఫేమస్. ఆ పేరు మనం ఎక్కువగా వింటూ ఉంటాం. కొంచెం క్లూ ఇవ్వండి మేడం. అసలు ఒక్కసారి కూడా మీరు ట్రై చేయకుండా క్లూకి వచ్చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏదో ఒక పేరు చెప్తే అవునా కాదనే తెలుస్తుంది. మూఢనమ్మకాలు అంటే తెలుసు కదా మనకి. గతంలో ఉండే మూఢనమ్మకాలు ఏంటి? అవునండి. ఏమున్నాయి? మోడీ గారండి. కాదు కాదు, ఆయన లేరు. ఏ రేంజ్ లో నుండి చెప్పండి కొంచెం. ఏంటండి చెప్పండి, ఎవరని చెప్పండి కొంచెం. మూఢనమ్మకాలంటే తెలుసా మీకు? చిన్నప్పుడు బాల్య వివాహాలు చేస్తే వాళ్ళకి అలా చేయకూడదని చెప్పింది, సతీ సహగమనం చేస్తుంటే అలాంటివి చేయకూడదని చెప్పింది వ్యక్తి అనమాట. మీకు తెలియలేదు, సారీ. నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో అండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శరణ్య అండి. శరణ్య గారు ఎక్కడి నుంచి? మాదండి రావులపాలెం అండి, రావులపాలెం పక్కన విలేజ్ అండి. ఓకే, రావులపాలెం వాళ్ళకి ఎక్కువ కాల్స్ కలుస్తున్నట్టున్నాయి ఈ మధ్య.
అంటే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కానీ ట్రై చేస్తా ఉంటే ఇవాళ కలిసిందండి. ఓకే, ఆల్రెడీ మీ ముందు కాలర్ కూడా రావులపాలెమే. అవునండి, చూస్తున్నానండి. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు శరణ్య గారు? హౌస్ వైఫ్ అండి. ఇంకా ఇంకేమున్నదండి, హౌస్ వైఫ్ అంటే ఇంకా ఇంట్లో పని చేసుకుంటాం, అయ్యి సరిపోతాయి కదండి. అంతే. ఓకే, అసలు మీకు ఏం ఉమెన్స్ డే అండి. ఏంటండి? బిలేటెడ్ గా మొన్న రాలేదు కదా. ఓకే, హ్యాపీ ఉమెన్స్ డే. నిజంగా అవునవును, మీకు కూడా ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే బిలేటివ్ గా. ఓకే, మరి ఏం చేశారు ఆ రోజు? ఏం చేశారు మీరు? ఏమి చేయలేదండి, మామూలేనండి. ఎవరైనా విష్ చేశారా మీకు? లేదండి, చేయలేదా? అంటే పల్లెటూరు కాదండి, ఇంకా అంత మార్పు రాలేదండి ఇంకాని. అలా ఒక డేని ఉమెన్స్ డే కింద మన మహిళల కోసం ఒక డేని కేటాయించారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషం, ఆనందంగా ఉందండి. ఎందుకంటే ప్రతిరోజు ఒకటి, మనం పుట్టినరోజులు చేసుకుంటాం, పెళ్లి రోజులు చేసుకుంటాం, ఎవ్రీ డే ఒక్కొక్కటి, కానీ మనకంటూ ఒక మహిళల కోసం ఒక డే కేటాయించారు కదా. చాలా సంతోషంగా ఉందండి, అంటే ఒక గుర్తింపు ఇస్తున్నట్టే మనకి. అవునండి. ఓకే, మొత్తానికి మారాలండి, ఇంకా మారాలంటారు. ఇంకా మారాలండి. ఎలాంటి విషయాలు మారాలంటారు ఇంకా మీకు తెలిసినంత వరకు? ఇంకా మహిళల్ని ఇంకా గౌరవించడం, అది ఇంకా చాలా దుక్కులు లేదండి. అవన్నీ మార్పు రావాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఎక్కడెక్కడైతే ఇంకా కాస్త అక్కడక్కడ కూడా వెనకబడతనానికి గురి కావడం, బయటికి రానివ్వకపోవడం, చదువుకోనివ్వకపోవడం, కానీ ఒక్కసారి వదిలితే కనుక విజృంభిస్తారు మహిళలు. అవునండి, మహిళలు సాధించలేదంటూ ఏమీ లేదండి. అంతే కదా, ఒక ఇంటి ఫ్యామిలీకే ముందు నడిపిస్తున్నారు, ఇదెంత అవుతుంది? అవునండి. ఓకే, సరే అయితే మరి ఏంటి ఇప్పుడు ఈ రోజు ఏమైనా పాట పాడడం అలాంటివి ఏమైనా చేస్తారా? పాట అంటే చిన్న లైన్ పాడతానండి. ఓకే, చూస్తారు సినిమాలు అవి చూస్తారా? తక్కువ అండి, సినిమాలు అవి చూడండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇదిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడు నిండో చేస్తున్నారండి మీతో మాట్లాడాలి అని చెప్పేసి. వాళ్ళు లక్కీగా కలిసిందండి. ఓకే, ఒక పాట పాడండి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కలిగే చినికయ్యింది, చినికే చిటపట పాట అయ్యింది, చిటపట పాటే తాకి నేల చిలకలు వాళ్ళే చెట్టయ్యింది, నా చిలక నువ్వే కావాలి, నారా చిలక నవ్వే కావాలి. అంతేనండి, అంతవరకు వచ్చింది. ఆ మూవీ చూసారా? చూసానండి. ఎలా ఉంది ఆ మూవీ? ఎలా ఉంటుంది? చాలా బాగుంటదండి. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా కొత్త మూవీస్ చూడలేదా మీరు? కొత్త మూవీస్ అంటే సంక్రాంతి చూసాయండి. అంతే, తక్కువ, అప్పుడప్పుడు అలా చూస్తూ ఉంటారా? అవునండి. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా? అలాగే ఏమీ లేదా? ఫేవరెట్ హీరో అంటే అండి ఇప్పుడు అందరికీ ఇష్టమైంది పవన్ కళ్యాణ్ గారు కదండి. అందుకే బాగా ఇష్టం మీకు? చాలా ఇష్టం అండి పవన్ కళ్యాణ్ గారు అంటే. అన్ని మూవీస్, పవన్ కళ్యాణ్ మూవీస్ అన్ని చూసేసారా? లేదండి, తక్కువ. అవునండి. ఓకే, సరే, నేనైతే మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చేయాలి. ఈజీగా అడగండి. ఈజీగానే. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, పెద్దల మాట కోసం ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు ఎవరు? పెద్దల మాట కోసం ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు ఎవరు? టైం స్టార్ట్ అయింది ఆల్రెడీ మనకి. క్లూ ఇవ్వండి. లేని వ్యక్తులు, ఫేమస్గా మనం వేళ్ల మీద చెప్పుకునే వ్యక్తులు, కొన్ని పేర్లు అందరి అనం, కొంచెం దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తుల పేర్లే చెప్తాం, అవునా? అవునండి. సో అందులో ఈయనదొక పేరు. దేశం కోసం పోరాటం చేశారంటే ఎవరు? స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహాత్మా గాంధీ గారండి? కాదు, నెక్స్ట్. అలా కొన్ని పేర్లు మీకు చెప్తా ఉంటే ఏమన్నా. కాదు కాదు, ప్రధానమంత్రి పదవిని వదిలేసుకున్న వ్యక్తి, గతంలో, ఇప్పుడు కాదు, ప్రధానమంత్రి పదవిని వదులుకున్న వ్యక్తి అంటే ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ఎవరు అసలు మీరు తెలుసుకోండి, కానీ టైం కూడా అయిపోయింది, చెప్పడానికి కూడా క్లూ ఇవ్వడానికి కూడా లేదు. సో నెక్స్ట్ టైం మరలా ట్రై చేయండి, ఏం కాదు, మరలా ఈసారి ఎలాగైనా సరే మీరు గెలిచి తీరుతారు. మన నెక్స్ట్ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హలో హలో
హలో నమస్తే అండి, మీ పేరు? హలో హలో, నా పేరు నాగేశ్వరి అండి. ఇద్దరు కాల్స్ కలిసినాయి ఎవరికెవరికో. నాగేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గజ్వేల్ నుంచి కాల్ చేస్తున్నాను. గద్వేల్ నుంచి. మీ టీవీ సౌండ్ తగ్గించకపోతే కాల్ కట్ అయిపోతుంది. తగ్గించేసానండి. ఎందుకంటే నా వాయిస్ నాకు రిపీట్ వస్తే నేను ఏం అడుగుతున్నాను మీకు తెలియదు, మీరు చెప్పేది నాకు అర్థం కాదు. ఓకే అండి. ఓకే, ఎక్కడి నుంచి? గద్వాలా? గద్వేల్ అండి. గద్వేల్. ఎస్. ఏంటి ఫేమస్ ఏంటి గద్వేల్కి? ఏమీ లేదండి. ఏమీ లేదు. ఫేమస్ టెంపుల్స్ అంతే అంతే. ఇంకా కేసీఆర్ ఫేమస్. కేసీఆర్ ఫేమస్ మీకు? ఇక్కడ గజ్వేల్ ఎమ్మెల్యే. ఇక్కడే కాదు, తెలంగాణ మొత్తం ఫేమసే. అంతే అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు నాగలక్ష్మి గారు? నేను వర్కింగ్ ఉమెన్ అండి. హౌస్ వైఫ్. చేస్తుంటా. హౌస్ వైఫా? కాదండి, జాబ్ చేస్తాను. జాబ్ చేస్తారు. ఏం జాబ్ చేస్తున్నారు? స్టాఫ్ నర్స్ అండి. ఒకసారి మళ్ళీ చెప్పరా? స్టాఫ్ నర్స్ అండి. స్టాఫ్ నర్స్. ఓకే, వాయిస్ అదే రిపీట్గా వస్తుంది కాస్త. ఓకే అండి. స్టాఫ్ నర్స్. స్టాఫ్ నర్స్ కింద చేస్తున్నారు. అక్కడ మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్? గవర్నమెంట్ అండి. గవర్నమెంట్. ఓ సూపర్, మీకు అసలు స్టాఫ్ నర్స్ అంటే కదా. ఏంటండి? మీకు సూపర్ అసలు గవర్నమెంట్ జాబ్ అయితే అంటున్నాను. థ్యాంక్ యూ అండి. హ్యాపీగా చక్కగాను. హలో, చెప్పండి. మీ సారీ బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు చూస్తూ మాట్లాడుతున్నారా వింటూ మాట్లాడుతున్నారా? వాయిస్ కాస్త బ్రేక్ గా వస్తుంది. వింటూ మాట్లాడుతున్నాను. వాల్యూమ్ లేదు, టీవీ వాల్యూమ్ లేదు, వింటూ మాట్లాడుతున్నాను. అవునా? ఓకే. టీవీ చూస్తున్నాను. మరి వాళ్ళు వెళ్ళలేదు? ఓకే, వాళ్ళు వెళ్ళలేదు మీరు హాస్పిటల్ కి? లేదండి, వెళ్ళలేదు. ఎందుక మీకు హాలిడే, వీక్ ఆఫ్ ఈరోజు? అవునండి. ఓకే, వీక్ ఆఫ్ కాబట్టి కాస్త మరి ఎలా ప్రోగ్రామ్, ఎలా ఫోన్లో అట్లా చూస్తున్నారా? ఎలా చూస్తున్నారు డైలీ ప్రోగ్రామ్? డైలీనా? మనకు లీవ్ వీక్ ఆఫ్ టైం దొరికినప్పుడు చూస్తూ ఉంటానండి. ఓకే, అవునా. ఇంకా అసలు పేషెంట్లతోనే సరిపోతుంది మీకు హాస్పిటల్లో కదా? అవునండి. అక్క, ఎలా అనిపిస్తుంది హాస్పిటల్లో వర్క్ చేయడం? ఎందుకంటే నర్స్ అనేది అన్ని రకాల పేషెంట్స్ని చూస్తూ ఉంటారు కదా హాస్పిటల్లో మీరు. అవునండి. ఎలా అనిపిస్తుంది? ఇంకా మాకు అలవాటు కదండి. అలవాటు అయిపోయింది. వాళ్ళందరినీ చూసి చూసి అలవాటు అయిపోయిందా? అంతే అండి. అది మా ఇంకా డ్యూటీ కదా, కంపల్సరీ. అది మాకేమి అట్లా ఏమి ఉండదు, ఇంకా చేసుకుంటూ వెళ్ళడం తప్ప. అవును, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక డాక్టర్ రావడానికి ముందైనా సరే నర్స్ చాలా ఇంపార్టెంట్ అందరికీ. ఎందుకంటే ఎమర్జెన్సీగా మీరే కదా బాగా చూసుకుండేది వాళ్ళని. అవునండి. ఓకే, మరి ఖాళీ సమయంలో అయినా సినిమా అట్లా అయినా చూస్తుంటారు? సినిమాలు చూస్తామండి. చూస్తారు. ఫేవరెట్ హీరో ఎవరు? ఇప్పుడు ఎవరు లేరండి. ఇప్పుడు లేరు. అప్పుడు అంతకు ముందు ఎవరు ఉండేవారు? మహేష్ బాబు. హస్బెండ్ కి ఇష్టం మహేష్ బాబు. ఎందుకు మహేష్ బాబు వదిలేశారు ఇప్పుడు? ఇప్పుడు ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎవరు లేరు. మహేష్ బాబు కూడా కాదా? ఇప్పుడు ఎవరు లేరండి ప్రస్తుతానికి లేరు. గతంలో చూస్తాను. ఫేవరెట్ అంటూ ఎవరు లేరు మాక్సిమం ప్రస్తుతానికి అయితే. ప్రస్తుతానికి లేరు. గతంలో అయితే మహేష్ బాబు ఉండేవారు, ఇప్పుడు ఆయన లేరు. ఆయన రీప్లేస్ చేయడానికి ఎవరు రాలేదు, అంతేనా? అంతే అనుకోవచ్చు. అంతే అనుకోవచ్చు. ఇంకా ఎవరు అంతగా నచ్చలేదు. అంతే. అంటే మూవీస్ చూస్తాం కానీ ఫేవరెట్ అంటూ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఓకే, అవునా. సరే అయితే మరి మహేష్ బాబు సినిమాలోంచి ఒక పాట పాడండి. పాట? అన్ని మూవీస్ చూసారా మరి? చూస్తామండి. బాగుంటాయి కదా. ఆ మూవీస్ లో ఒక సాంగ్ పాడండి అయితే. మహేష్ బాబు మూవీనా? ఏం పాట పాడాలి? ఎందుకీ సాయము ఇది కానప్పుడు వత్తులు ప్రాణం రానప్పుడు
అంతే అండి. మొత్తానికి ఎలా అయినా పాట సాధించారు. థ్యాంక్స్ అండి. సరే అయితే నేనైతే మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు అది చెప్పాలి. చెప్పడానికి ట్రై చేస్తాను, కొంచెం ఈజీగా అడగండి. ఈజీగానే ఉందని నేను అనుకుంటున్నాను, చూద్దాం. చెప్పండి. క్వశ్చన్ వచ్చేసి ప్రభాస్ నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ఏది? రొమాంటిక్ డ్రామా మూవీ. ఆల్రెడీ టైం స్టార్ట్ అయింది. క్లూ ఇస్తారా అండి? ప్రభాస్ నటించిన మూవీస్ అన్ని లెక్క పెట్టండి నెమ్మదిగా ఒక్కొక్కటి. అందులో మీకు మంచి రొమాంటిక్ గా అనిపించిన మూవీ ఏది ఉంది? కొత్తగా ఏమైనా తీసాడా డిఫరెంట్ గా? ప్రభాస్ మూవీస్ లో రొమాంటిక్ ఏమి ఉండవు కదండి ఎక్కువ. ఉంది, ఒకటి ఉంది, అందుకే అడిగింది. ఏ మూవీలో ఉంది? రెబల్, డార్లింగ్. డార్లింగ్ లో లేదు, రెబల్ లో కూడా లేదు. వర్షం అది లవ్, ఇది రొమాంటిక్, కొంచెం డిఫరెంట్గా తీసిన మూవీ ఇది. సో మీరు ట్రై చేశారు కానీ మూవీస్లో కొన్ని మూవీస్ నేమ్స్ మర్చిపోయారు. మూవీ పేరైతే నేను చెప్పేస్తాను, రాధేశ్యామ్. కొంచెం అది డిఫరెంట్గా ఉంటుంది, మీరు అబ్జర్వ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ చేయండి, ఏం కాదు, ఓకేనా? నెక్స్ట్ వీక్ ఆఫ్కి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా కాల్ కలుస్తుంది. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారో చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మమత, బాగున్నావా? మమత కాదు, పద్మ. పద్మనా? సారీ అమ్మా, నేను ఒక వారం రోజుల నుంచే చూస్తున్నాను ఇది. ఓకే ఓకే, ఏం కాదు. ఎక్కడి నుంచి మీ పేరు? నిన్నైతే మమత, నిన్న మొన్న మమత వచ్చింది. అవును. మాది హైదరాబాద్ అండి. ఓకే, హైదరాబాద్లో ఎక్కడ? హస్తినాపురం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మీ పేరు చెప్పలేదు. నా పేరు ఉదయశ్రీ. ఉదయశ్రీ, పేరు చాలా బాగుంది. ఉదయశ్రీ పేరు మోడర్న్ గా ఉంది కానీ నేను మాత్రం ఏజెడే. అబ్బా, ఏజ్తో ఏముందండి, పేరు ఎంత బాగుందో చూడండి. మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు చూడండి, అసలు చాలు. ఓకే, మా నాన్నగారు ఇష్టపడి పెట్టుకున్నారు ఆ పేరు. పేరు చాలా డిఫరెంట్గా బాగా పెట్టినట్టు, ఉదయశ్రీ. జంజాల పాపయ్య శాస్త్రి గారి బుక్ మీద పేరు నాది. ఓ, అప్పట్లో అప్పుడు అది చూసి పెట్టిన పేరు అనమాట. అసలు ఇప్పటికే కొంచెం అప్పట్లోనే అంత మంచి పేరు పెట్టారు మీకు అసలు. అవునండి. అందరూ ఉదయశ్రీ అని పిలిచేవారా? షార్ట్ కట్ పెట్టేవారు ఎవరైనా? అట్లనేం లేదు, ఉదయ అంటారు, ఉదయశ్రీ అంటారు. ఇంకా ప్రేమ గల్లోళ్ళు ఊదు అని కూడా పిలిచేవాళ్ళు మా బావాలు వాళ్ళంతా కూడా. ఏం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే హౌస్ వైఫ్ అమ్మా. ఒకప్పుడు జాబ్ చేశాను. ఓకే, ఏం జాబ్ చేసేవారు? టీచర్గా చేశాను. టీచర్గానా? ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేశాను. ఓహో, సూపర్. మాత్రం రెస్ట్ తీసుకుంటున్నారు? రెస్ట్ తీసుకుంటున్నాను. బెస్ట్. అసలు టీచర్గా చేసినప్పుడు ఎలా ఉండేది పిల్లలతో? చాలా, అసలు ఆ లైఫే వేరు. మీరు ఎంజాయ్ చేయొచ్చు, అటు పిల్లల్ని కంట్రోల్ చేయొచ్చు. పిల్లల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. చాలా బాగా ఇది ఉండేది ఆ రోజులలో. బాగుంటది అసలు. మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అవునండి. ఎందుకంటే టీచర్ అనేది చాలా ఒక ఇంట్లో ఉన్న మదర్ కంటే ఎక్కువ టీచర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండేవారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళతోనే కదా ఎక్కువ టైం స్పెండ్ చేసేది. అవును, ఒకే స్కూల్లో 17 సంవత్సరాలు చేశాను. 17 బా, ఒకే స్కూల్లో. వాళ్ళు 10th అయ్యే వరకు, అంటే వాళ్ళు ఎల్కేజీలో ఉన్నా సరే 10th అయ్యే లోపు మీ దగ్గర ఉండుంటారు. ఉంటారండి. ఇప్పుడు అంతా వాళ్ళు పెద్ద పెద్ద జాబులు చేసి కూడా మేడం బాగున్నారా అని పలకరిస్తే అసలు వాళ్ళు నేను గుర్తుపట్టలేకపోతున్నాను, నన్ను చూసి వాళ్ళు గుర్తుపడుతున్నారు. కానీ సూపర్, అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది మీకు అప్పుడు. అవునండి. మా టీచర్ పేరు కూడా ఒకళ్ళ పేరు ఉదయశ్రీ, నా చిన్నప్పుడు టీచర్ పేరు. ఉదయశ్రీ అనగా నాకు అక్కడ అదే గుర్తొచ్చింది వెంటనే. టీచర్స్ పేరు అందరి పేర్లు ఇటు ఉదయశ్రీ ఉంటాయేమో ఒకవేళ. ఓకే, ఏం చేస్తుంటారు మరి ఖాళీ టైంలో? ఏమైనా టీవీ చూస్తూ మీకు టైం పాస్ ఎలా? నేనా అండి, ఆ టీవీ చూస్తుంటాను, అన్ని తర్వాత అన్ని ప్రోగ్రాంలలో ఇట్లానే పాల్గొంటూనే ఉంటాను. బాగా బంధువుల దగ్గర తిరుగుతుంటాను, గుళ్ళు తిరుగుతుంటాను. టైం అసలు ఎంజాయ్ చేస్తున్నారు మీరు మొత్తం. కష్టపడినంతసేపు కష్టపడ్డారు చాలు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. అవునండి. సూపర్ అండి, హ్యాపీ. మీకు ముందుగా మొన్న జరిగిపోయింది, కాకపోతే ఆ రోజు మనకి ప్రోగ్రామ్ కూడా లేదు కాబట్టి
హ్యాపీ ఉమెన్స్ డే. సేమ్ టు యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. మరి ఏమన్నా టీచర్ గారు నాకు ఏమైనా ఒక చిన్న చిట్కా కానీ ఏదైనా చెప్తారా? ఏం చెప్పమంటారు? ఒక టిప్ మన కానీ. పాత పాటలు అంటే వస్తాయి నాకు. పాడండి అయితే. దేవుడి అయినా పర్వాలేదా? ఏదైనా పర్వాలేదు, ఒక పాట పాడండి మీ నోటముట. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి అమ్మ భవానీ జననీ శివకామిని. కొంచెమే పాడాను. ఓ సూపర్, అసలు పాత పాట చాలా బాగుంటుంది అది. ఓకే, నేను కూడా మీకోసం అడగండి అమ్మా. నేను చాలా ప్రోగ్రాంలలో పాడాను, చాలా వాటిలలో కూడా పాల్గొన్నాను ఇదివరకు. అవునా? వీటిలలో గెలిచాను కానీ ఇది ఫస్ట్ టైం అన్నట్టు ఇందులో నాకు గెలవడం. ఓకే, ఎప్పటి నుంచి? 1 వీక్ నుంచి చూస్తున్నారా? అంతే, 1 వీక్ కింద ఎందుకో ఇది మావాడు ఇది ఛానల్ పెట్టేసరికి కనపడింది. ఓకే, అప్పటి నుంచి చూస్తున్నాను. ఓకే సూపర్. అసలు సరే అయితే నేను మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతా. అడగండి. మూవీకి సంబంధించింది. ఆ. ఓకే, మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ తెర మీద కనిపించిన సినిమా ఏది? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం, చిన్న బాబుగా ఉన్నప్పుడు కూడా స్టార్ట్ అయ్యింది అది. అదే మీకు పెద్ద క్లూ. హీరోగా కాదు, జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి తెర మీద ఏ సినిమాలో ద్వారా కనిపించారు? కొంచెం ఏమన్నా క్లూ ఇస్తావా అమ్మా? పాత మూవీస్, వాళ్ళ తాతగారి మూవీస్, సీనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్, కొంచెం పౌరాణిక చిత్రాలు. సీతారామ కళ్యాణం. లేదు, అలానే వస్తుంది. ఇంకొక నేము శ్రీతో స్టార్ట్ అవుతుంది. టైం అయిపోయింది ఉదయశ్రీ గారు. సారీ టీచర్ గారు, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. టైం అయిపోయింది, మీరు ట్రై చేసేవారేమో, అక్కడితో ఆగిపోయారు. నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో. హలో, హాయ్ అండి పద్మ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మాట్లాడే వారి ఎవరు? కరుణ అండి, ఈస్ట్ గోదావరి. ఓకే, కరుణ గారు ఎలా ఉన్నారు? నెక్స్ట్ మళ్ళీ మన వాయిస్ గుర్తుపట్టలేదు. అదే వాయిస్ వచ్చింది, ఎక్కడో విన్న పేరు గుర్తు రాలేదు కానీ మనిషి గుర్తొచ్చారు. ఒక్కసారి కూడా వినాలి. మన ప్రోగ్రామ్ ఆగిపోయింది, మళ్ళీ మొదలయ్యింది. అసలు మీరు కంటిన్యూగా అస్సలు తగ్గేదే లేదండి. మరి మీ వాయిస్ కోసమే మేము అలాగా మిమ్మల్ని విన్ చేయట్లేదు. అందుకే అంటారా? కూడా అవకాశం ఇవ్వాలి కదండి మనం కూడా. అదే లేదు, మీరు కంటిన్యూ కాలర్స్ ఉండాలి, డైలీ చేయాలి మీరు. అంటే గెలిపించరన్నమాట ఇవాళైనా సరే. కాదు, అలాగని కాదు. ఇవాళ ఏమో గెలిస్తే మళ్ళీ రేపు నుంచి కాల్ చేయరు కదా. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఓకే, సరే అయితే కరుణ గారు, ఎలాగా మనం పాత ఫ్రెండ్సే కాబట్టి మీకోసం నేను క్వశ్చన్ అడిగిస్తాను. ఈజీగా అడగండి. చాలా ఈజీ, మూవీస్ కి సంబంధించింది అడుగుతున్నాను. మీరు మూవీ లిస్ట్ నేమ్ పెట్టుకుని టక్కమని చెప్తా ఉండండి. కరెక్ట్ అయిన చోట టిక్ పెడదాం. అవునండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ నేను కూడా అడుగుతాను. టైం స్టార్ట్ అయిపోద్ది కాబట్టి నేను ఫాస్ట్గా అడిగేస్తున్నా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే అందించి నటించిన చిత్రం. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి అండి. అక్కడికి ఫస్ట్ మూవీ స్క్రీన్ ప్లే చేసి అందులో ఆ మూవీలో కూడా నటించారు. మేబీ ఇది 5-6 సినిమాల్లో ఒకటి. మా అన్నయ్య కాదు, కొంచెం క్లూ ఇవ్వండి. తీయండి లిస్ట్. ఒక 4-5 సినిమానో 6 సినిమానో అదే అనుకుంటా. చాలా సినిమాలు. ఇందులో ఇంకొకటి ఫ్యాంట్ మీద ఫ్యాంట్ వేసే సినిమా, అది మాత్రం చెప్పండి. కాదు, గుడుంబ శంకర్ మేడం. గుడుంబ శంకర్ అండి. హలో, కరెక్టే. అదే కరుణ గారు, మీ వాయిస్ తో భయపెట్టేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. అవును,
గుడుంబా సింగర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీరు అరుపులతో భయపెట్టేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ కూడా వెళ్ళిపోతుంది. లేదండి, పాప చెప్పిందండి. కరుణ Thank you గారికి అండి, thank you. విముక్తి ఈ రోజుకి. అవునండి, అవునండి. ఓకే, హ్యాపీనా? హ్యాపీ అండి. ఓకే, బాగా ఎంజాయ్ చేశారు. ఇన్ని రోజుల నుంచి మీరు కాల్ చేసినందుకు ఈ రోజు ప్రతిఫలం దక్కింది. తీసుకోలేదండి, నెంబర్ తీసుకోలేదు. ఓకే, మీరు అలాగే లైన్లో ఉండండి. మా వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకుంటారు. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఇక్కడతో ఆపేస్తున్నాను. బాయ్ అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. స్పాన్సర్ బై సిబిఎస్ చంద్ర బ్రదర్స్ హైదరాబాద్. రేపటి ప్రోగ్రామ్ లో మళ్ళా కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.